వెల్కమ్ టు ఎల్జీ ప్రో క్యాంపస్ వైబ్. నేను శాలిని. ప్రస్తుతం మైసమ్మగూడలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లో నేనున్నాను. ఇక్కడ మరి కెరీర్ ఆప్షన్ గా ఇంజనీరింగ్ అనుకునే స్టూడెంట్స్ కి సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్తూ ఉన్నారు. వారికి మేము క్వాలిటీ విద్యను అందిస్తున్నామని కాలేజ్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ చదివే స్టూడెంట్స్ 4 years తర్వాత వారి సర్టిఫికెట్స్ తో పాటుగా అలాగే ఆఫర్ లెటర్ అంటే వారికి ప్లేస్మెంట్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఏ కోర్సెస్ ఉన్నాయి, వారికి ఈ కోర్సెస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంకా హాస్టల్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అనేది ఎలా ఉన్నాయి, ఇవన్నీ విషయాలను కాలేజ్ వారిని అడిగి తెలుసుకుందాం. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ టీవీ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి కాలేజ్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ని స్థాపించడానికి గల కారణం? సెయింట్ పీటర్స్ అనే విద్యా సంస్థలు 1980లో వరంగల్లో స్టార్ట్ చేశామండి స్కూల్స్లో. దెన్ 95లో వీ స్టార్టెడ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫార్మసీ కాలేజ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఆ టైంలో అంటే ఎన్టీ రామారావు వాజ్ ద చీఫ్ మినిస్టర్. అంటే అంత బ్యాక్గ్రౌండ్ ఆల్మోస్ట్ 45 years పైన వేర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. హైదరాబాద్ స్టార్ట్ చేసి 25 years అయింది. హైదరాబాద్లో మేము గోట్ స్కూల్స్ ఆల్రెడీ. ఇంతమంది పేరెంట్స్ ఉండడం వల్ల వాళ్ళందరూ ఏంటంటే మాకు 10th ఇంటర్మీడియట్ వరకు అంటే +2 వరకు ఉన్నాయి, దాని తర్వాత కూడా మా పిల్లలకి ఉంటే బాగుంటుంది. ఆ రోజుల్లో ఈ ఏరియాలో చాలా ఎక్స్పెన్సివ్ ఎడ్యుకేషన్ ఉండేది ఇంజనీరింగ్కి. సో సెయింట్ పీటర్స్ ఇస్ నోన్ ఫర్ క్వాలిటీ అండ్ అఫోర్డబిలిటీ. ఆ ఉద్దేశంతో వీ స్టార్టెడ్ దిస్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది. అది ఇక్కడ తీసుకోవడానికి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయిన రీజన్ ఏంటంటే ల్యాండ్. ఇట్ విల్ బి వెరీ క్లోజ్ టు సికింద్రాబాద్, వెరీ క్లోజ్ టు కుకట్పల్లి, ఈ సరౌండింగ్స్కి. ప్లస్ మా స్కూల్స్ భువనపల్లి, కోంపల్లిలో ఉన్నాయి కాబట్టి ఈ పేరెంటల్ కూడా ఈజీగా ఉంటుంది ఉద్దేశంతో వీ స్టార్టెడ్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ 2007 అట్ దిస్ ప్లేస్. సార్, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ని ఇంజనీరింగ్ చదవడం కోసం ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే మీరేం చెప్తారు? 2 main reasons అండి. ఒకటి ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద మేనేజ్మెంట్లో ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండే ఉంది, వేరే ఎలాంటి ఫీల్డ్స్ లేవు. 1980 నుంచి అంటే 45 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. రైట్ ఫ్రమ్ ప్రెసిడెంట్ నుంచి సెక్రటరీ, నేను వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్, ఎవ్రీబడి ఈజ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. అందరూ కూడా పీజీ ప్లస్ అడిషనల్గా చేసిన వాళ్ళు. సెకండ్ థింగ్ ఈజ్ సెయింట్ పీటర్స్ ఈజ్ నోన్ ఫర్ క్వాలిటీ, ఇందాక నేను చెప్పినట్టు, ప్లస్ అఫోర్డబిలిటీ అండ్ అప్రోచబిలిటీ. పేరెంట్స్ అందరూ కూడా దే కెన్ కమ్ అండ్ మీట్ అస్ ఎనీ టైమ్. వీఆర్ ఆల్వేస్ అవైలబుల్. సిటీ ఆఫీస్ అట్లాంటిది ఉంటుంది. దట్స్ వై సెయింట్ పీటర్స్ చాలామంది నచ్చడానికి అదొక రీజన్. అండ్ 2007లో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఇప్పుడు 2024 అకాడమిక్ ఇయర్లో ఎంతమంది స్టూడెంట్స్ అయ్యారు? 2007 we started with 240 students అండి. అండ్ ఇప్పుడు 2025-26లో we've got 4,500 students. అండ్ దాంట్లో we've got BTech 7 disciplines ఉన్నాయి, then MTech 2 disciplines, and we've got MBA also. సెయింట్ పీటర్స్ అంటే క్వాలిటీ విద్య అందిస్తుంది అని చెప్తున్నారు. ఈ కోర్సెస్లో ఇంకా ఎలాంటి స్టడీని అందిస్తున్నారు? ఆ తర్వాత వాళ్ళకి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అనేది ఎలా కల్పిస్తున్నారు అదర్ కాలేజెస్తో పోలిస్తే? ఐ థింక్ ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్కి ఎట్లా ఉంటుందంటే వీ గాట్ సమ్ డాక్టరేట్స్, ఎంటెక్స్, దాని తర్వాత మిగతా స్టాఫ్ ఉంటుంది, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్. సెయింట్ పీటర్స్కి వచ్చే వరకు ఏంటంటే ఆల్మోస్ట్ వీ గాట్ 200+లో మోర్ దెన్ అంటే 1/4 పైన అంటే మోర్ దెన్ 60 ఆఫ్ టీచింగ్ ఫ్యాకల్టీ ఆర్ డాక్టరేట్స్ అంటే PhD holders. That's one thing we are proud of it, and we are increasing that every year by almost 5 to 10%. And majority of our courses are MBA accredited. Then we have got NAAC A grade. Then it's an autonomous college. So ఏ యాంగిల్లో చూసుకున్నా there NIRF innovation rankingలో 2023లో we are part of it. And when it comes to our teaching, we also have a lot of counselors for our students. Every 15-20 students ఉంటుంది. Parent, we have got an app where they can see every day how many classes they have attended also. అంటే డైలీ అటెండెన్స్తో పాటు మంత్లీ అటెండెన్స్తో పాటు ఇవాళ రిజల్ట్స్ ఇచ్చామంటే 1 minute స్టూడెంట్ అడగాల్సిన పని లేదు, పేరెంట్కి రిజల్ట్ తెలిసిపోతుంది. ప్లస్ వీ ఆల్సో కండక్ట్ రెగ్యులర్ ఫస్ట్ ఇయర్ ముఖ్యంగా 2 times పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది. whereas second and third, fourth years ki at least once in a year we have got these things, and parents can approach us anytime.
అండ్ సెయింట్ పీటర్స్ కాలేజ్లో చదివే స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ అయిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్స్తో పాటు ఆఫర్ లెటర్ కూడా తీసుకొని వెళ్తారు. మేము ప్లేస్మెంట్స్ ఇస్తున్నామని చెప్తున్నారు కదా సార్. ఎన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యారు ఇప్పటి వరకు? మీ కాలేజ్ జర్నీలో ఎంతమందికి ప్లేస్మెంట్స్ ఇప్పించారు? కాలేజ్ జర్నీలో వెన్ యూర్ లుకింగ్ ఎట్ దట్ కొన్ని వేల మంది ఉంటారండి. అండ్ ఎవ్రీ ఇయర్ నార్మల్గా 70 to 90% మధ్యలో వి వేరీ అవర్ దిస్ వన్, అంటే ఎలిజిబుల్ స్టూడెంట్స్కి 70 to 90% వరకు ఉంటుంది. లాస్ట్ ఇయర్ అవుట్ ఆఫ్ ఐ థింక్ వీ క్రాస్ 700 ప్లేస్మెంట్స్. ఈ ఇయర్ ఆల్మోస్ట్ వీ క్రాస్ 500 నౌ అండ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్. అంటే నెక్స్ట్ మన ఆగస్ట్ సెప్టెంబర్ వరకు కూడా వెళ్ళిపోతుంటాయి. అంటే ఇట్స్ ఎ వెరీ టఫ్ పీరియడ్ అండి. ఇప్పుడు 2024, 25, 26 అని చాలా టఫ్ పీరియడ్. ఈ టఫ్ పీరియడ్లో కూడా వీఆర్ నౌ క్రాసింగ్ 70%. దట్స్ అవర్ గ్రేటెస్ట్. అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ కోర్ ప్లేస్మెంట్స్. ఏదో ఒక ప్లేస్మెంట్ ఇవ్వడం పెద్ద గ్రేట్నెస్ కాదండి, కోర్ ప్లేస్మెంట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు చదివిన సబ్జెక్ట్లో ప్లస్ అండ్ ఐ మీన్ టు సే టెక్నికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ని కోర్ సబ్జెక్ట్స్ అంటారు, వాటిల్లో ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఫుల్ టైమ్ ట్రైనర్స్ ఈ ఇయర్ 25-26లో. ఐ కెన్ proudly say one of the top training team in Hyderabad is now recruited in St. Peter's Engineering College. Yeah, that's a beauty. Full time trainers, they are not approach చెప్పుకోవడం కాదు, ఇది మా దగ్గర ఆ సిస్టమ్ ఉంటుంది. నౌ వాట్ యూ డన్ ఇస్ అన్నిటికన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పిల్లల్ని ట్రైనింగ్ ఇవ్వడం నాకు తెలిసిపోయిన తర్వాత వీ రిక్రూటెడ్ దెమ్ ఫుల్ టైమ్. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ట్రైనింగ్ విల్ కంటిన్యూ రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్. అంటే థర్డ్ ఇయర్లోనే వాళ్ళు ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద ట్రైనింగ్ అయిపోతుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే ఇంజనీరింగ్ చదువుతున్నారు మా పిల్లలు అంటే ఫైనల్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్గా వస్తుందని ఒక ఆలోచనతో ఉంటారు. సో ఒకవేళ జాబ్ రాని వాళ్ళకి ఎలాంటి స్టెప్ తీసుకోవడానికి చెప్తారు? ఒకటేనండి, బీటెక్ ఎలాంటి బ్యాక్లాగ్స్ లేకుండా మా ట్రైనింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి జాబ్ ఆల్మోస్ట్ గ్యారంటీ అండి సెయింట్ పీటర్స్. ఐ కెన్ అష్యూర్ యూ దట్. అంటే బ్యాక్లాగ్స్ ఉండొద్దు, మా ట్రైనింగ్ని రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళతో పాటు రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళకి ప్రాక్టీస్ టెస్ట్లో వాళ్ళు ఉన్న వాళ్ళందుకే ఆల్మోస్ట్ గ్యారంటీ ఏంటి దిస్ వన్. ఏ స్టూడెంట్ అయితే క్వాలిఫై కారో మేము ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఇట్ డజంట్ మేక్ ఎన్ డిఫరెన్స్ ఫర్ దెమ్. సెకండ్ థింగ్, వీ ఆల్సో ట్రైన్ అవర్ స్టూడెంట్స్, మేక్ షూర్ దట్ మెజారిటీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్. ఈ మిగతా పిల్లలకి ఏం చేస్తున్నామంటే వాళ్ళకు కూడా, ఎందుకంటే జాబ్ ఎంటైర్ ఇంపార్టెంట్ కదా, నాన్ టెక్నికల్ జాబ్స్ అనేది వాళ్ళకు కూడా వీ ట్రై టు హెల్ప్ దెమ్ దోస్ హు హ్యావ్ సమ్ బ్యాక్లాగ్స్. అట్లాంటి పిల్లలకి నాన్ టెక్నికల్ అంటే ఏదో ఒక జాబ్ ఉంటే ఏమైతే జాబ్ చేస్తూ సబ్జెక్ట్స్ క్లియర్ అవడానికి అట్లాంటివి నేను సపోర్ట్ చేస్తుంటాను. దట్స్ వన్ థింగ్. ఇది కాకుండా హైయర్ ఎడ్యుకేషన్కి, అబ్రాడ్ ఎడ్యుకేషన్కి, గేట్ ఎగ్జామ్స్కి, ఇట్లాంటి వాటి గురించి కూడా వీ కౌన్సిల్ ద స్టూడెంట్స్ అండ్ ప్రిపేర్ దెమ్ ఫర్ దట్. సో సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి ఇది కో ఎడ్యుకేషన్? అవునండి, ఇట్స్ ఎ కో ఎడ్యుకేషన్, నాన్ మైనారిటీ. సెయింట్ పీటర్స్ మేనేజ్మెంట్ ఇస్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ అండి. But student, we have never taken minority certificate because we want to cater to every student. మా దగ్గర 95 స్టూడెంట్స్ 95 and above ఆర్ హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. ఒక 4-5% ముస్లిమ్స్ ఉంటారు, less than 1% క్రిస్టియన్స్, మిగతా వాళ్ళు ఉంటారు. స్టాఫ్ విషయానికి వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే ఉంటుంది. సో సెయింట్ పీటర్స్ ఈజ్ ఓన్లీ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్. వీ డు నాట్ బాదర్ విచ్ రిలీజియన్ దే బిలాంగ్ టు, విచ్ బ్యాక్గ్రౌండ్ దే బిలాంగ్ టు, అండ్ ఆల్ దోస్ థింగ్స్. దట్స్ వై పీపుల్ లైక్ us. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? Yeah, as I told you, St. Peter's is already autonomous. Next thing is we are another 2 years down the line, St. Peter's want to become a university, either deemed to be university కానీ state university కానీ కంపల్సరీ అవుదామని. ఎందుకంటే we've got more flexibility to change our curriculum. ఇప్పుడు 20% autonomousలో 20% వరకు we have a flexibility. When it becomes university, you've got almost flexibility to change your syllabus according to 100% in line with the industry. So that is another main reason why we want to do that. Thank you, sir. All the best for your future planning. Thank you, sir. I'm Blessy Rachel. Blessy, which year? 4th year AML. సో ఎలా 4 years ఎలా అయ్యింది? సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టడీ ఎలా ఉంది? St. Peter's Engineering College lo, first of all, we have a very good in terms of placements. మనకి ఒక షెడ్యూల్ వేసేస్తారు ఎవ్రీ డే. మనకి టెక్నికల్ కానీ మనకి సాఫ్ట్ స్కిల్స్, ఇప్పుడు జరుగుతున్న క్లాస్ సాఫ్ట్ స్కిల్సే. ప్రతి ఒక్క సెషన్లో మనము కొత్తగా చాలా నేర్చుకోగలము. అంటే మనకి ఉన్న స్టేజ్ ఫియర్,
మనకి ఉన్న పక్కనోళ్ళు ఏమనుకుంటారో అన్న ప్రాబ్లమ్ అవన్నీ తీసేయగలిగే ఫ్యాకల్టీని మనకు ఉంచారు. ఇంకా ఇంగ్లీష్ సెషన్స్ అవుతాయి మనకి. ఇంకా చాలామంది ఇంగ్లీష్ ప్రాపర్గా మాట్లాడలేకపోతారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉండవు. సో వాటిని ఓవర్కమ్ చేసే ఎబిలిటీ కూడా మనకి సెయింట్ పీటర్స్ ఇస్తుంది. ఇంకా అకాడమిక్స్ వైజ్ వస్తే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఈజ్ అ వెల్ నోన్ పిహెచ్డి. వాళ్ళకి ఉన్న ఎక్స్పర్టీస్తో, వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్తో మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఇస్తారు. ఇంకా మనకి జరిగే టెక్నికల్ సెషన్స్లో కూడా ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మనకి ఫోకస్ ఉంటుంది. ఇంకా జావా, ఇప్పుడు ఉన్న మార్కెట్లో జావా ఇస్ ద మెయిన్. సో జావాలో మనకి 2 ఫ్యాకల్టీ ఉన్నారు. టెక్నికల్ సెషన్స్ ఎవ్రీడే జరుగుతాయి. వాటిలో మనకి టెక్నికల్ సెషన్స్లో మనకి జావాలో ఉన్న ప్రతి బేసిక్ నుంచి మనకి చెప్తారు. అండ్ ఈ ట్రైనింగ్స్ లో మీరు ఏమేం లాంగ్వేజెస్ నేర్చుకున్నారు? ఈ 4 years లో ఒక్కొక్క ఇయర్ లో మీకు ఒక్కొక్క ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. అండ్ ఏమేం లాంగ్వేజెస్ నేర్చుకున్నారు? Till now we have learned C, C++, we have learned Java, we have learned Python లో కూడా ఇంకా కాంట్రాస్ట్ తో మనకి ML కూడా నేర్పించారు. ML లో మనకి చాలా లైబ్రరీస్ ఉంటాయి. అవి ఎలా ఇంపోర్ట్ చేయాలి, ఎలా వాడాలి, వాటితో మోడల్స్ని ఎలా ట్రైన్ చేయాలి అన్న బాగా నేర్పిస్తారు. అండ్ కాలేజ్ అట్మాస్ఫియర్ అనేది ఎలా ఉంది మీకు? అండ్ ఫ్యాకల్టీ ట్రీటింగ్ అనేది ఎలా ఉంది? టీచింగ్ ఎలా ఉంది? ఫ్యాకల్టీ ట్రీటింగ్ ఇస్ ద బెస్ట్ ఇన్ సెయింట్ పీటర్స్, ఐ వుడ్ సే. ప్రతి ఒక్క ఫ్యాకల్టీ, లైక్ కొన్ని ఫ్యాకల్టీస్ ఉంటారు వేరే కాలేజెస్లో, అంటే గ్రడ్జ్ పెట్టుకోవడము అలాంటివి. ఈ కాలేజ్లో అస్సలు అలాంటివి నేను ఎప్పుడు చూడలేదు. ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మనల్ని తన ఓన్ పిల్లలుగా ట్రీట్ చేస్తారు. అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. సపోజ్ ఇంగ్లీష్లో అర్థం కాకపోతే పిన్ పాయింట్గా వాళ్ళకి ఉన్న మదర్ టంగ్ అన్న చాలా బాగా నేర్పిస్తారు. అండ్ 4 years చదివారు కదా, మీకు ఉమెన్ ప్రొటెక్షన్ అనేది ఈ కాలేజ్లో ఉందా? మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేసేవాళ్ళు మీ ఫ్యాకల్టీ కానీ మేనేజ్మెంట్ కానీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ ప్రొటెక్షన్ సైడ్కి వస్తే అసలు ఉమెన్ ప్రొటెక్షన్ చేయాలి అన్న సిచ్యువేషన్స్ కూడా రావు మన కాలేజ్లో. ఈ కాలేజ్లో ప్రతి ఒక్కరికి బిహేవ్ ఎలా చేయాలి అనేది ఫస్ట్ ఇయర్ నుంచి నేర్పిస్తారు. ఫస్ట్ క్లాస్ నుంచి నేర్పిస్తారు మనకి. ఇంకా చాలా ఉమెన్ ప్రొటెక్షన్ కానీ, ఇంకా కొత్తగా సెషన్స్ కూడా అయ్యాయి. పోలీస్ వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇంకా సపోజ్ ఏమైనా ప్రాబ్లం వస్తే బయట మనం ఎలా ఓవర్కమ్ చేయాలి దాన్ని అనేది బాగా నేర్పిస్తారు. అండ్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ కాబట్టి మీకు ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఆర్ యూ రెడీ ఫర్ ఫేస్ ద ఇంటర్వ్యూస్? I would say I'm 95% ready with the sessions they are giving. ఇంకా 5% అంటే మన సైడ్ ఉన్న ఎఫర్ట్ కూడా ఉండాలి. మన సైడ్ ఇంట్లో చదవడం కానీ, ఇంకా టెక్నికల్ సెషన్స్ మీద ఇంకా ఫోకస్ ఎక్కువ ఉంచడము, సాఫ్ట్ స్కిల్స్ మీద, ఇంగ్లీష్ మీద ఆ ఫోకస్ ఉంటే. కాలేజ్లో ఏమైనా స్ట్రెస్గా ఫీల్ అయ్యారు ఎప్పుడైనా కూడా? కాలేజ్లో స్ట్రెస్ఫుల్ అనేది ఈ కాలేజ్లో అయితే నేను చూడలేదు. స్ట్రెస్ అనేది మోస్ట్లీ మినిమైజ్ చేయడానికే చూస్తారు ఈ కాలేజ్. అండ్ ఫైనల్గా వచ్చేసి మీ ఒక నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ బెస్ట్ అని చెప్తారా? ఎస్, మన కాలేజ్ అంటే నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా చాలా మారింది కాలేజ్. చాలా ఇంప్రూవ్ అయింది. చాలా కొత్త ఫ్యాకల్టీస్ని, చాలా ఇండస్ట్రియల్ ఎక్స్పర్టీస్ ఉన్న ఫ్యాకల్టీని తీసుకొచ్చి ప్రతి ఒక్క సెషన్ ఎవ్రీడే ప్రతి ఒక్క సెషన్ పెట్టి మనకి, అంటే మనం ఫ్రమ్ ద బేసిక్ నుంచి మనం. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ టి సరోజరెడ్డి గారితో ఉన్నాము. మరి కాలేజ్కి సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. మ్యామ్ చెప్పండి, కాలేజ్ స్టార్ట్ అయ్యి 2007 నుంచి స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి నియమితులయ్యారు? అండ్ ఈ కాలేజ్తో మీకున్న అనుబంధం ఏంటి? నేను 2012 నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యానండి. నేను కూడా ఎంటెక్ చేశాను. సో దట్ నాకు కూడా ఇంజనీరింగ్ గురించి తెలవాలని. ఐ ఆల్సో ఆఫ్టర్ ఇన్ 2009 ఐ కంప్లీటెడ్ మై ఎంటెక్. సో ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ నేను ఇక్కడ అకాడమిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. సో మీ కాలేజ్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి మీరు స్టడీ పరంగా ఎలాంటి ఇంకా డెవలప్మెంట్
ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? స్టడీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ చాలా బాగుండాలండి. Yes. సో వీ మేక్ షూర్ దట్ మనం స్టాఫ్ సెవెరల్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ తర్వాతే వీ సెలెక్ట్ ద స్టాఫ్. వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి ఒక 15-20 days ట్రైనింగ్ ఉంటుంది. ఎవ్రీ స్టాఫ్ దే గెట్ ట్రైన్డ్ హౌ టు టీచ్ ద చిల్డ్రన్. బికాస్ నాలెడ్జ్ ఒక్కటి ఉంటే చాలదు, బట్ పిల్లలకి ఎట్లా నేర్పియాలి కూడా స్టాఫ్ హ్యావ్ టు బి ట్రైన్. సో వాళ్ళకి చాలా FDP ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అది చేసి దెన్ వీ లెట్ దెమ్ గో ఇన్ టు ద క్లాస్ సో దట్ దే గివ్ ద బెస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ దెన్. అది కాకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఇనఫ్. పిల్లలకి మంచి ప్లేస్మెంట్స్ ఉండాలి. ఆ ప్లేస్మెంట్స్ కోసమని ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఈసారి నుంచి మనం ఫస్ట్ ఇయర్స్ నుంచి ఒక ట్రైనింగ్ టీమే తీసుకున్నాం కాలేజ్లో. ఫస్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ క్లాస్ టైం టేబుల్లోనే ఫిక్స్ ఉంటుంది. వాళ్ళకి మోర్ ఆఫ్ కోడింగ్ స్కిల్స్, యాప్టిట్యూడ్స్, గ్రూప్ డిస్కషన్స్ అవన్నీ వీఆర్ స్టార్టింగ్ గివింగ్ దమ్ ట్రైనింగ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్. సో 3-2కి వచ్చేదానికి పిల్లలు ఆర్ కంప్లీట్లీ ప్రిపేర్డ్ అండ్ వీ హోప్ వీ విల్ గెట్ వెరీ గుడ్ మచ్ బెటర్ కంపెనీస్ అండ్ ఎ మచ్ హైయర్ ప్యాకేజ్ దిస్ టైమ్. అండ్ స్టడీతో పాటుగా స్టూడెంట్స్కి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి కాలేజ్లో? కాలేజ్ అంటే వైబ్రెంట్ గా ఉండాలండి. ఓన్లీ ఎడ్యుకేషన్ ఇస్తే పిల్లలకి హ్యాపీనెస్ ఉండదు. సో అది కాకుండా చాలా క్లబ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. లైక్ వీ హ్యావ్ అ మ్యూజిక్ క్లబ్, చిల్డ్రన్ కి లెర్న్ మ్యూజిక్. డాన్స్ క్లబ్ ఉంటుంది, డాన్స్ నేర్చుకోవచ్చు. దెన్ వీ హ్యావ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లబ్. సో ఏ పండగ వచ్చినా మంచి ముగ్గులు, రంగోలీలు వేస్తుంటారు. ఆర్ట్ అండ్ ఫార్మ్ దిస్ ఓన్లీ విత్ దే. సో వీ హ్యావ్ వేరియస్ క్లబ్స్ ఇన్ ద కాలేజ్. అది ఆఫ్టర్ ద కాలేజ్ ఆర్ట్స్ ఉంటాయి. సో పిల్లలు దాంట్లో కూడా పార్టిసిపేట్ అవుతారు. చాలా హ్యాకథాన్స్ నడుస్తుంటాయి. వీ హ్యావ్ ద ఫ్రమ్ బయట నుంచి వేరే గెస్ట్ లెక్చర్స్ వస్తుంటారు. సో ఇట్స్ నాట్ ఓన్లీ అకాడమిక్స్, we encourage the children మిగతా colleges కి participate in the conferences, write papers there. So we see that fourth year when they come out of the fourth year, they are excelled in all kinds of fields there. డైరెక్టర్గా ఉమెన్గా ఉన్నారు మ్యామ్. మరి మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్పండి మ్యామ్. See, women empowerment is definitely there in my college also because our CSE department, which is the biggest department. Yes, ma'am. So దానికే మన HODs, ఇద్దరు HODs women ఉండరు. So many of the staff, almost 60-70% are women faculty only. మన sexual harassment committee ఉంది, for which they are headed by the women faculty. The girls are also given lot of protection and safety and security, which are the anti-ragging committee. The heads headed by women faculty. So women ఏంటంటే multitasking, so they can also run a department or run an institution as well as they can take care of a family. So I definitely believe women can play a very important role in shaping the future of a child. థ్యాంక్ యూ మ్యామ్. మీ కాలేజ్ ఇంకా సక్సెస్ఫుల్ రేట్ని ఇంకా 5 స్టార్లో వెళ్ళాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. Thank you so much. హాయ్, Hello, వాట్స్ యువర్ నేమ్? my name is Pratik. సో విచ్ బ్రాంచ్ ఆర్ యూ? I am currently in CSE branch. I'm in the 4th year right now. ఓకే, హౌ ఈస్ యువర్ కాలేజ్ క్యాంపస్? The college campus is very nice. Currently, usually some or the other construction is going on to improve the college facilities. In the first year, the 4th floor wasn't very there actually. So throughout the years, they have been improving the infrastructure and the various facilities present in the college. They keep updating the systems that we have for our labs and such, so that it has the latest and most relevant technologies available. And I heard you people are taking another training from first year. So what will you say about your training? Yes, the college is actually providing CRT, that is campus recruitment training, which focuses on teaching the students how to actually land the jobs after the 4 years of the college. It focuses on teaching professionalism and skills that are necessary to first enter the job and then to be successful in it. ఇప్పుడు మనం సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం చంద్రశేఖర్ రెడ్డి గారితో ఉన్నాము. ఈ కాలేజ్ గురించి అలాగే కాలేజ్ ఉన్నటువంటి కోర్సెస్ గురించి అన్ని విషయాలను కూడా మనం అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్కారం. సార్, ముందుగా చెప్పండి, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్తో మీకున్నటువంటి అనుబంధం ఏంటి? సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ద ఇయర్ 2007 అండి. ఇది కోంపల్లి ఏరియాలో ఎస్టాబ్లిష్ చేశారు ఈ కాలేజ్, నియర్ బై అపర్ణ కమ్యూనిటీ. అండ్ ఈ ఆర్గనైజేషన్ అండర్ ద సొసైటీ ఆఫ్ శాంత ఎడ్యుకేషనల్ సొసైటీ యాక్ట్ ప్రకారంగా 2007 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ కాలేజ్ మేనేజ్మెంట్ ముఖ్య ఉద్దేశము క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ మేనేజ్మెంట్కి 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉందండి అకాడమిక్స్లో.
మొదటి నుంచి వీళ్ళు స్కూల్స్ని కాలేజెస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజ్ ఏఐసిటి అప్రూవల్ పొందిందండి 2007లో, అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ హైదరాబాద్ అండి. అండ్ అటానమస్ స్టేటస్ అనేది మాకు యూజీసీ న్యూఢిల్లీ వారు 2019-20 అకాడమిక్ ఇయర్లో ఇచ్చారండి. అండ్ అప్లికబుల్ ఫర్ ది బ్యాచెస్ ఫ్రమ్ 2020-21 అకాడమిక్ ఇయర్ నుంచి వచ్చింది. ఇప్పటికి 6 బ్యాచెస్ జరిగాయండి అటానమస్ స్టేటస్లో. అండ్ ఈ కాలేజ్లో మేము యూజీ పీజీ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాము. అండ్ యూజీ ప్రోగ్రామ్స్లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ బీటెక్లో సిఎస్సి ఏఎంఎల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో డేటా సైన్స్ అండ్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ అండ్ ఈసీ ఇన్ బీటెక్ అండ్ ట్రిపుల్ ఇన్ బీటెక్, సివిల్ ఇన్ బీటెక్ ప్రోగ్రామ్స్ మేము ఆఫర్ చేస్తున్నాము. విత్ టోటల్ అప్రూవల్ ఇంటేక్ ఆఫ్ ఏఐసిటి విత్ 1230 ఇంటేక్ అండి. సిఎస్సి 420 ఇంటేక్ ఉంది. అండ్ ఏఎంఎల్ సిఎస్సి ఏఎంఎల్ 360 ఇంటేక్, సిఎస్సి డేటా సైన్స్ 60 ఇంటేక్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ 60 intake, BTech EC 120, BTech Triple 30, BTech Civil 30, and PG programs lo MTech in AIDS in CSC department running with 12 intake, MTech Electrical Power Systems EPS with 6 intake in Triple department, and management program lo MBA with 60 intake run చేస్తున్నాము. ఇవన్నీ కూడా JNTU affiliated and approved by ACT అండి. ఇందులో ఎలిజిబుల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా 3 సంవత్సరాల డిగ్రీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ప్రోగ్రామ్ కూడా ఎలిజిబుల్ అండ్ అక్రిడేటెడ్ బై MBA అండి. అండ్ ఇప్పటి వరకు 3 cycles అంటే 3 3s are 9 years అక్రిడేషన్ని టైర్ 2లో సైకిల్ 2లో మేము పొందామండి. ఇప్పుడు OBE ఎడ్యుకేషన్ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్లో నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ MBAలో టైర్ 1కి మేము ఎలిజిబిలిటీ పొంది రీసెంట్గా బీటెక్ సిఎస్సి అండ్ ట్రిపుల్ ప్రోగ్రామ్స్ కూడా MBA సక్సెస్ఫుల్గా ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేసుకున్నాము. అదేవిధంగా NAC మేము విత్ ఏ గ్రేడ్తో పొందామండి 2018లో, అండ్ స్టిల్ ఇట్ ఇస్ కంటిన్యూయింగ్. అండ్ ఆల్సో మా కాలేజ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియా ర్యాంకింగ్స్ విచ్ ఇస్ కండక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. 2016లో స్టార్ట్ చేశారు. అందులో కూడా ప్రతి సంవత్సరం మేము ఇంజనీరింగ్, ఓవరాల్ అండ్ ఇన్నోవేషన్ కేటగిరీలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఇన్నోవేషన్ కేటగిరీలో 2023లో ఇన్ ద ర్యాంక్ బ్యాండ్ ఇన్ ద ఓవరాల్ ఇయర్ ఇన్ ద ఓవరాల్ ఇండియా వి గాట్ 151 to 300 ర్యాంక్ బ్యాండ్లో మా కాలేజ్కి ర్యాంక్ వచ్చిందండి. అదేవిధంగా కాలేజ్లో IAC సెల్, ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూషన్ సెల్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేసామండి. తగు విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేయాలో ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్, ఆంటర్ప్రినర్షిప్లో ప్రతి సంవత్సరం మేము ఆ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి యాక్టివ్ పార్టిసిపేట్ చేయడం వల్ల మోర్ దాన్ 75% అచీవ్ అయ్యి 3.5 స్టార్ రేటింగ్ అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ మా కాలేజ్కి వచ్చిందండి. అండ్ ప్రతి సంవత్సరం ఇందులో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాము. అండ్ మా కాలేజ్లో టోటల్గా 240+ ఫ్యాకల్టీ ఉన్నారు. విత్ రేషియో ఆఫ్ స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో 1:20 రేషియో యాజ్ పర్ ద NBA టైర్ 1 గ్రేడ్ ప్రకారం మేము ఎవ్రీ ఇయర్ రిక్రూట్ చేసుకుంటామండి. ఇందులో మోర్ దాన్ అబౌట్ 30% ఆఫ్ ది ఫ్యాకల్టీ ఎలిజిబిలిటీ ఇస్ విత్ PhD అండ్ మేము ACT నామ్స్ ఫాలో అవుతామండి. అటానమస్ కూడా మేము ప్రోగ్రామ్ కరికులం ACT మోడల్ కరికులం అండ్ NEP అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020-20ని మేము అడాప్ట్ చేసుకోవటం వల్ల మా ప్రోగ్రామ్ కరికులం కూడా ఇన్ లైన్ విత్ ఇండస్ట్రీ నీడ్స్ ఉంటుందండి. ఈ కాలేజ్లో మొదటి సంవత్సరంలోనే పిల్లల్ని సెకండ్ సెమిస్టర్కి వచ్చిన విధంగా వెంటనే మేము స్టూడెంట్స్ కెపాసిటీ అండ్ విత్ దేర్ కెరీర్ చాయిస్ని సెలెక్ట్ చేసుకుని వారిని తగు విధంగా కెరీర్ అడ్వాన్స్మెంట్ కోర్సెస్లో ట్రైనింగ్ సెకండ్ ఇయర్ నుంచి ఇవ్వడం జరుగుతుందండి. అండ్ కాంపిటేటివ్ మోడ్లో ప్రాక్టికల్ రెగ్యులర్ ల్యాబొరేటరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ల్యాబ్ వీఆర్ మ్యాపింగ్ లైక్ ఇంటర్నల్ ఎగ్జామ్ అండి. స్టూడెంట్స్కి తగు విధంగా నైపుణ్యత ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో కూడా వాళ్ళు ట్రైన్ కావడం వల్ల థర్డ్ ఇయర్ నుంచే వారందరూ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి రెడీ అవుతారండి. మేము సెకండ్ ఇయర్ నుంచే పిల్లలకి డ్యూరింగ్ ద సెమిస్టర్ బ్రేక్ అండ్
సమ్మర్ బ్రేక్లో పిల్లల్ని ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్, స్టైఫండ్ ఇంటర్న్షిప్స్కి ఎంకరేజ్ చేస్తామండి. అప్ టు 45 days to 60 days అండి ఈ ప్రోగ్రామ్. దీనికి కూడా 1 credit ఉందండి. అండ్ కెరీర్ అడ్వాన్స్మెంట్స్ కోర్సెస్లో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ లైక్ MOOCs కోర్సెస్ విచ్ ఈస్ నోన్ యాజ్ NPTEL ఆఫర్డ్ బై IIT Madras అండి. ఇందులో స్టూడెంట్స్కి ఫ్యాకల్టీకి ఇద్దరికి కూడా మేము కెరీర్ అడ్వాన్స్మెంట్స్ కోర్సెస్లో పార్ట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఫ్యాకల్టీ స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యి అందులో స్టూడెంట్స్ సర్టిఫికేట్ పొందితే దాన్ని క్రెడిట్ ట్రాన్స్ఫర్ కింద తీసుకుంటామండి. అంటే మ్యాపింగ్ విత్ ఓపెన్ ఎలిటివ్స్ 2 to 3 grades అనేది మ్యాపింగ్ చేసి అవి కూడా మేము కన్సిడర్ చేస్తామండి. వారు అవార్డ్ అయిన డిగ్రీ అవుట్ ఆఫ్ 160 creditsలో NPTEL సర్టిఫికేషన్ కూడా వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మేము కెరీర్ అడ్వాన్స్మెంట్స్లో గూగుల్, మైక్రోసాఫ్ట్తో మాకు ఎంఓఎస్ ఉన్నాయి. అందులో కూడా స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తాము. అదే కాకుండా ఇస్రో నోడల్ సెంటర్ ఉంది. స్టూడెంట్స్ ఫ్యాకల్టీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్లో రిజిస్టర్ అయ్యి ఆ ప్రోగ్రామ్స్ని హైబ్రిడ్ మోడ్లో కంప్లీట్ చేసుకుని సర్టిఫికేషన్ తీసుకోగలుగుతారు. అదేవిధంగా వీఆర్ ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు అమెజాన్ AWS సర్టిఫికేషన్ అండ్ సిస్కో సర్టిఫికేషన్, EC Council విచ్ ఈస్ ఆఫర్డ్ ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ అండి. ఇవి కూడా జరుగుతుందండి. అండ్ డేటా సైన్స్ కోసం ఇంటెల్తో మేము MOU చేసుకోబోతున్నామండి ఫర్ ప్రొవైడింగ్ ఆటోమేషన్ టెక్నాలజీస్కి, ఎమర్జింగ్ టెక్నాలజీస్కి. ఈ విధంగా స్టూడెంట్స్కి కెరీర్ అడ్వాన్స్మెంట్స్ ఉంటుందండి. ఇప్పుడు స్టూడెంట్స్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే ఈ కాలేజ్ Section 8 కంపెనీకి రిజిస్టర్ అయిందండి. ఆల్రెడీ 2 startups successfully registered under Startup India. They got DAP number. Now ఆ కంపెనీస్కి కూడా ఫండింగ్ వస్తుందండి. రీసెంట్గా కుటీరా అండ్ ఇండస్ట్రీ అబౌట్ 70 lakhs వరకు కూడా ఫండింగ్ ఇవ్వడం జరిగింది. ఇంటర్న్షిప్స్ ఇవ్వడం జరిగింది ఆ స్టార్ట్అప్కి. ఇదండి మేము కాలేజ్లో పిల్లలకి ఇస్తున్న టీచింగ్ అండ్ అకాడమిక్స్ అండ్ కెరీర్ అడ్వాన్స్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రైనింగ్ అండి. అండ్ ఫ్యాకల్టీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఈ రోజు చూస్తే వారు చదివినప్పటికీ అప్పుడు చదివేటప్పుడు వాళ్ళకున్న డిగ్రీలో ఉన్న కోర్సెస్కి ఇప్పుడు వచ్చే ఎమర్జింగ్ టెక్నాలజీస్లో కోర్సెస్కి ప్రోగ్రామ్ కరికులంలో కంప్లీట్ డిఫరెంట్ కాబట్టి వారి ఫ్యాకల్టీని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాము. సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్లో ప్రతి సెమిస్టర్ కూడా బ్రేక్లో ఫ్యాకల్టీని కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ట్రైనింగ్ త్రూ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ విచ్ ఈస్ ఆఫర్డ్ బై AICTE త్రూ వాణి ప్రోగ్రామ్ అండ్ ఆల్సో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ IITs, NITsకి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఫ్యాకల్టీని మేము ఎంపిక చేసి పంపించడం జరుగుతుంది. అలాగే AICTE QAP ప్రోగ్రామ్ కింద PG కోర్సెస్లో కూడా ఫ్యాకల్టీ EC వారు కూడా అండ్ ట్రిపుల్ సివిల్ వారు కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్లో తరఫీదు పొందాలనుకుంటే AICTE QAP ప్రోగ్రామ్ రిజిస్టర్ అయ్యి వారు కూడా MTechలో వారు IoT కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా సైన్స్, AML, బిగ్ డేటా అనలిటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వీటిలో సర్టిఫికేట్ పొందగలుగుతారండి. అది కూడా ఈక్వలెంట్ టు MTech డిగ్రీ అండి అండర్ ద AICTE QAP ప్రోగ్రామ్. వీటికి కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. పెయిడ్ లీవ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాకల్టీకి ఆన్ డ్యూటీలో అలౌ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్సెంటివ్స్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్. ఆల్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ ఆర్ మ్యాప్డ్ విత్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అండి అండ్ ఆర్ కన్వర్టెడ్ టు పేపర్ పబ్లికేషన్ విత్ రెస్పెక్ట్ టు స్కోపస్ అండ్ వెబ్ ఆఫ్ సైన్స్. అండ్ ఏమైనా కంపిటెంట్ ఉంటే ప్రాజెక్ట్స్ మేము స్టూడెంట్స్కి పేటెంట్ రిజిస్ట్రేషన్ కూడా మేనేజ్మెంట్ తరఫున వారికి అమౌంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి. ప్లస్ 2 అయిన తర్వాత స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కెరీర్ ఆప్షన్ గా పెట్టుకున్న వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటారు. అంటే మన పేరెంట్స్ కూడా. సో వారికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్? ఫస్ట్ కౌన్సిలింగ్ కానివ్వండి, సెకండ్ కౌన్సిలింగ్ కానివ్వండి, వారు అనుకున్న కాలేజ్ కానివ్వండి, అంటే మన కాలేజ్ ని చూస్ చేసుకోవడంలో ఎలా చూసుకోవాలి? ఈ మంచి క్వశ్చన్ అడిగారండి. చాలా మందికి డౌట్ ఉంటుంది. స్టూడెంట్ ఇంటర్మీడియట్ లోనే వాళ్ళు ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీనా, ఎంబైపీసీనా, ఎంఈసీనా అనే ఒక కెరీర్ ఆప్షన్ ఉంటుంది. ఎంపీసీ తీసుకున్నప్పుడు వారి పర్ఫార్మెన్స్ విత్ రెస్పెక్ట్ టు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో స్కోరింగ్ ఎందులో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వారికి ఫిజిక్స్ లో మంచి స్కోరింగ్ ఉంది అనుకోండి, 150 మార్క్స్ 150 140 అండ్ అబోవ్ వచ్చాయనుకోండి, వారికి ఇంట్రెస్ట్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇలా వాళ్ళ కెరీర్ పాత్ చూస్ చేసుకుంటే అందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి త్రూ గేట్ ఎగ్జామ్ త్రూ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆల్సో కాంపిటేటివ్ మోడ్ లో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. సో దట్ ట్రిపుల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో జాబ్ తీసుకోవచ్చు, లేదా రైల్వేస్ లో జాబ్స్ పొందవచ్చు, లేదా సివిల్ వాళ్ళకైతే కనుక వారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ పొందే ఛాన్స్ ఉంది. అండ్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ పొందడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి.
లేదా వారికి కెరీర్ ఆప్షన్కి హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా వారి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో కూడా వాళ్ళు ఏఈలో ఆర్ ఎంఎల్లో కానీ ఆ బిగ్ డేటాలో కానీ వారు సర్టిఫికేషన్ పొందితే వాళ్ళకి డ్యూయల్ అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కోర్ జాబ్సే కాకుండా వారు సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా పొందగలుగుతారు. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో ఏఐ కాన్సెప్ట్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం వల్ల అందులో కూడా మంచి జాబ్స్ ఉన్నాయండి. ఎందుకంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ మీరు చూస్తున్నారు హైదరాబాద్ లో కూడా ఫ్లైఓవర్స్, నానో ఫ్లైఓవర్స్ అండ్ మెట్రో ట్రైన్స్ ఇలా రావడం వల్ల సివిల్ ఇంజనీర్స్ రిక్వైర్మెంట్ చాలా పెరిగిందండి. ఇంతకుముందు ఉన్న అపార్ట్మెంట్స్ అని G+5 ఉంటే ఇప్పుడు అన్ని G+30, G+40 ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సివిల్ వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ ఏరియాలో. అలాగే ట్రిపుల్ వాళ్ళకి కూడా చూసుకుంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ విత్ రెస్పెక్ట్ టు హైడ్రో ప్రాజెక్ట్స్, సోలార్ ప్రాజెక్ట్స్ ఇట్లా చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఈసీ చూసుకుంటే అండి ఈ ఇయర్ చాలా మంచి ఆపర్చునిటీస్ జాయిన్ అయ్యే వాళ్ళకి 4 years తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే సెమీ కండక్టర్స్ లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ప్రొవిజన్స్ ఇచ్చిందండి, కంపెనీస్ కి ఇన్సెంటివ్స్ ఇచ్చింది. సో రాబోయే రోజుల్లో హైదరాబాద్ ఈస్ బికమింగ్ ఏ హబ్ ఫర్ సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీస్ అండి. ఈసీ వారికి మంచి ఆపర్చునిటీస్ ఉంటుంది. వారు హైయర్ స్టడీస్ కూడా ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసుకునే వాళ్ళు కూడా VLSI డిజైన్ లో ఎంటెక్ అనే కోర్స్ చేస్తే వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పటి నుంచే ఉన్నాయండి. అలాగే సిఎస్సి తీసుకుంటే వారికి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో చూసుకుంటే సైబర్ సెక్యూరిటీలో వారికి సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఆఫర్ బై ఈసీ కౌన్సిల్ అండి. అందులో సర్టిఫికేషన్ పొందితే చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ విత్ రెస్పెక్ట్ టు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, విత్ రెస్పెక్ట్ టు కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రతి దగ్గర మనం చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ అనేది ప్లేయింగ్ వైటల్ రోల్. అందుకని పిల్లలకి బీటెక్ కంప్లీట్ చేసుకున్న వెంటనే వారిని ఈసీ కౌన్సిల్ సర్టిఫికేషన్స్ కి పేరెంట్స్ ఎంకరేజ్ చేసుకుంటే అది కూడా చాలా మంచి ఉపయోగం ఉంది ఇది. అలాగే మ్యాథమెటిక్స్ లో మంచి స్కోర్ ఉంటే ఎంకరేజ్ దెమ్ టు పర్స్యూ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్ అండి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది బేసిక్స్ కాన్సెప్ట్స్ అండి. ఏఎంఎల్ టెక్నాలజీస్ కి, డేటా సైన్స్ కి మ్యాథమెటిక్స్ అనేది ప్లేయింగ్ వైటల్ రోల్. సో పిల్లలు మ్యాథమెటిక్స్ లో మంచి స్కోర్ ఉంటే సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ ఎంకరేజ్ చేయండి. సో కెమికల్ లో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పెట్రోలియం ఇంజనీరింగ్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయండి. సో తగ్గ విధంగా వాళ్ళ ఫ్యూచర్ అనేది బ్రైట్ ఫ్యూచర్ గా వారు మర్చుకోగలుగుతారు. అందులో స్టార్ట్అప్స్ అయినా చేసుకోగలుగుతారు, హైయర్ స్టడీస్ కైనా వెళ్ళి రీసెర్చ్ అయినా పర్సూ చేయగలుగుతారు. ఎందుకంటే టీచింగ్ లో కూడా మంచి జాబ్స్, మంచి శాలరీస్ ఉన్నాయండి. టీచింగ్ లో కూడా ఇంత ముందులాగా లేదండి, ఇప్పుడు 7th pay వచ్చేసాయి. అవి చూసుకుంటే మీరు సాఫ్ట్వేర్ జాబ్ శాలరీస్ ఎలా ఉన్నాయో అంతే విధంగా శాలరీస్ అనేది టీచింగ్ లో కూడా ఉన్నాయండి. సింపుల్ అండి, ఈ రోజు 3.6 lakh, 4.5 lakh, 5 lakhs ఆఫర్ ఏవైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ స్టార్టింగ్ ప్యాకేజెస్ ఇస్తున్నాయో టీచింగ్ లో కూడా స్టార్టింగ్ ప్యాకేజెస్ 4.2 lakh నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ 5 lakhs, 6 lakhs, 7 lakhs ఇలా ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ ఎంటెక్ అండి. సో తగు విధంగా పిల్లల్ని బీటెక్ కంప్లీట్ చేసుకుంటే ఇమీడియట్ గా ఎంటెక్ కి వాళ్ళని రిజిస్టర్ కమ్మనండి. గేట్ ఎగ్జామ్ కి ఎంకరేజ్ చేయండి పిల్లల్ని. బీటెక్ కంప్లీట్ చేసుకునే విధంగా వారిని తొందరగా మీరు వాళ్ళని ఫాలో అప్ చేసి 4th year లోనే గేట్ ఎగ్జామ్ కి రిజిస్టర్ అయ్యి గేట్ స్కోర్ తెచ్చుకుంటే మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ విత్ స్టే ఫండ్ తో ఎంటెక్ అనేది పర్సూ చేసుకోగలుగుతారు. అలాగే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఒకవేళ గేట్ లో ఉత్తీర్ణత సాధించకుంటే చాలా ప్రైవేట్, స్టేట్, డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో కూడా వాళ్ళు ఎంటెక్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఎంప్లాయబిలిటీ ఇన్ టీచింగ్ ఫీల్డ్ కూడా వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇలా ఇప్పుడు మల్టిపుల్ యాంపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంజనీరింగ్ డిగ్రీ పొందిన వారికి విత్ రెస్పెక్ట్ టు ఇండస్ట్రీ, విత్ రెస్పెక్ట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ us అండ్ ఆల్సో డీమ్డ్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇప్పుడు హైదరాబాద్ లో చాలా రావడం వల్ల టీచింగ్ లో కూడా వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ పెరిగిందండి. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే క్వాలిటీ విద్య అంటున్నారు. మరి మీ కాలేజ్ లో ఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఆ తర్వాత మీరు అంటున్నారు 4 years తర్వాత వీళ్ళకి సర్టిఫికేషన్స్ పాటు ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామని. ఎన్ని కంపెనీస్ తో ప్రొవైడ్ చేశారు? ఇప్పటి వరకు ఎన్ని ప్లేస్మెంట్స్ ఉన్నాయి? అండ్ ఎవ్రీ ఇయర్ ఎన్ని ప్లేస్మెంట్స్ అవుతున్నాయి? మాకున్న ఇంటేక్ ప్రకారము ఏదైతే అందులో 90% ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. 2024-25 బ్యాచ్ పాస్డ్ అవుట్ కి స్టిల్ దే ఆర్ కన్సిడర్ యాజ్ ఫ్రెషర్స్ టిల్ 2025-26 ఇయర్ వరకు కూడా వారిని ఫ్రెషర్ గానే కన్సిడర్ చేస్తారు. స్టిల్ ఇట్ ఈస్ కౌంటింగ్ అండి. రీసెంట్ గా క్యాప్జెమిని కంప్లీట్ అయిందండి క్యాంపస్ డ్రైవ్. అందులో కూడా 2024-25 వాళ్ళు అబౌట్ 30 మంది సెలెక్ట్ అయ్యారు. మరియు టెక్ మహీంద్రా కూడా లైన్ అయిపోయింది 2024-25 కి. స్టిల్ ఇట్ ఇస్ కౌంటింగ్.
the placements for 2024-25 passed outs and 2025-26 academic year తీసుకుంటే ఇప్పుడు ఆ స్టూడెంట్స్ 4th year ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్నారు. వారికి 3-2 లోనే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాము. ఇప్పుడు వారి కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాయి. మేము ఈ ఇయర్ క్యాప్జెమిని, టెక్ మహీంద్రా, వర్చుసా, అసెంచర్, HCL and Wipro and also and we are aiming Accenture in this year for the campus recruitment. ఇవే కాకుండా కాంపిటేటివ్ మోడ్ లో ఇప్పుడు చాలా కంపెనీస్ రిక్రూట్మెంట్ త్రూ ఆన్లైన్ కాంపిటీషన్ మోడ్ లో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ 2 rounds లైక్ టీసీఎస్ కోడివిటా అనే కాంపిటీషన్ త్రూ కండక్ట్ చేసి పిల్లల్ని షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాతనే క్యాంపస్ కండక్ట్ చేస్తున్నారు. టీసీఎస్ కోడివిటాలో ర్యాంక్ పొందినచో పిల్లలకి డైరెక్ట్ గా టీసీఎస్ డిజిటల్ అని అబౌట్ 8 lakhs ప్యాకేజ్ వస్తుందండి. దానికి ప్రతి సంవత్సరము మేము సెకండ్ ఇయర్ నుంచి పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాంపిటేటివ్ మోడ్ లో. దాన్ని కాంపిటేటివ్ మోడ్ ప్రోగ్రామింగ్ సాల్వింగ్ స్కిల్స్ అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామండి. దానికి డెడికేటెడ్ గా మాకు ట్రైనింగ్ డివిజన్ ఉందండి. అందులో 11 members నైపుణ్యం సాధించిన ట్రైనర్స్ ఉన్నారు. ఇండస్ట్రీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీసీఎస్ ఎన్పిటివ్ అది 3.6 lakhs నుంచి 4.5 lakh వరకు ఆఫర్ చేస్తారు. అందులో కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అలాగే వర్చుసా న్యూరల్ హ్యాక్ అనే కాంపిటీషన్ త్రూ హైరింగ్ జరుగుతుందండి క్యాంపస్ డ్రైవ్స్. అందులో కూడా పిల్లల్ని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఇయర్ డెలాయిట్ టు రిక్రూట్ అబౌట్ 20,000 రిక్వైర్మెంట్ ఉంది. వాళ్ళు కూడా ఓపెన్ మోడ్ లో, ఆన్లైన్ మోడ్ లో, కాంపిటేటివ్ మోడ్ లోనే కండక్ట్ చేస్తున్నారు. అందుకోసం వాళ్ళు యూజ్ చేసే టూల్ ఏదైతే ఫస్ట్ 2 rounds కి కోడ్ కాంపిటీషన్ యూజ్ చేస్తారో అలాంటి టూల్స్ లైక్ హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్ అండ్ కోడ్ చెఫ్ అలాంటి టూల్స్ లో మా పిల్లల్ని ఫస్ట్ ఇయర్ నుంచి రెగ్యులర్ ల్యాబ్స్ లో ప్రాక్టీస్ ఇవ్వడం వల్ల పిల్లలు ఈజీగా వాళ్ళు ఫస్ట్ 2 rounds కంప్లీట్ చేసుకొని క్యాంపస్ లోకి ఎలిజిబిలిటీ పొందగలుగుతారు. ఆ విధంగా మేము నెంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ హైరింగ్స్ వీఆర్ అచీవింగ్ అబౌట్ 90+ అండ్ ఎవ్రీ ఇయర్. రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారో వారికి కూడా మేము యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అన్నిట్లో కూడా మేము వారికి ట్రైనింగ్ ఇవ్వడం వలన వారు హైయర్ ఎడ్యుకేషన్ కూడా IELTS ని కానీ అండ్ GRE TOEFL ని కానీ ఈజీగా క్రాక్ చేయగలుగుతారండి. సో ఈ విధంగా మేము ప్రతి ఇయర్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్యాంపస్ ట్రైనింగ్ కోసము ఆల్రెడీ అండ్ క్యాంపస్ డ్రైవ్స్ 2025-26 కూడా అండి 3rd year సెకండ్ సెమిస్టర్ లోనే మేము క్యాంపస్ హైరింగ్ స్టార్ట్ చేశాము. అందుకు వారి కోసము మేము చాలా తక్కువ టైమే స్టూడెంట్స్ కి సెమిస్టర్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. మేలోనే 17th నుంచే మేము క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ 3-2 కంప్లీట్ అయిన పిల్లలకి అబౌట్ 20 days ఇచ్చామండి. మళ్ళీ 1 week మేము బ్రేక్ ఇచ్చి 4th year ఫస్ట్ సెమిస్టర్ లో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది అకాడమిక్స్ కూడా స్టార్ట్ చేశామండి. సార్ స్టూడెంట్స్ కి స్టడీతో పాటు ఇంకా కాలేజ్ అదర్ యాక్టివిటీస్ ఏమేమి చేపిస్తూ ఉంటారు? అండ్ తర్వాత స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కానివ్వండి ఎలా ఉన్నాయి? సో మొదటిగా చెప్పాల్సింది ఏంటంటే ఈ కాలేజ్ లో మేము ముందు చెప్పిన విధంగా బీటెక్ ప్రోగ్రామ్ లో మాకు 1230 ఇంటేక్ ఏసీటీ అప్రూవ్డ్ ఇంటేక్ ఉందండి. అందులో 2 categories లో పిల్లలు అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఏ కేటగిరీలో 70%, 30% మేనేజ్మెంట్ కోటా. ఈ 2 categories లో ఏ కేటగిరీ వచ్చి త్రూ ఎఫ్సెట్ కౌన్సిలింగ్ జరుగుతుందండి. అంటే ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ, కామన్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ త్రూ స్టూడెంట్స్ ర్యాంక్ పొందినచో వారు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి ఎఫ్సెట్ కౌన్సిలింగ్ త్రూ స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ ఫిల్లింగ్ త్రూ మెరిట్ కోటా అనేనండి. అందుకు మీరు కాలేజ్లో అడ్మిట్ డిపార్ట్మెంట్లో తెలుసుకొని తగు విధంగా మీరు అడ్మిషన్ తీసుకోగలుగుతారు. అదేవిధంగా మీరు ఇక్కడ అడ్మిషన్ తీసుకున్న వెంటనే మా దగ్గర కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ ఉందండి. ఎవరికైతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలో మేము కాలేజ్లో ఎక్స్క్లూజివ్ మేనేజ్మెంట్ ఓన్డ్ బస్సెస్ అండి. ఇవి బయట హైర్ చేసినవి కాంట్రాక్ట్ బేస్ కాదండి. కాలేజ్ ఎక్స్క్లూజివ్ గా ఓన్ గా పర్చేజ్ చేసిన బస్సెస్ మాకు అన్ని కార్నర్స్ ఆఫ్ ది సిటీస్ లో మేము రన్ చేస్తామండి. ఆ బస్ ఫెసిలిటీని మీరు ఎంక్వైరీ చేసి తీసుకోగలుగుతారు. అలాగే హాస్టల్ ఫెసిలిటీ గర్ల్స్ కోసం ఎక్స్క్లూజివ్ గా మేనేజ్మెంట్ రన్ చేస్తుందండి. బాయ్స్ కోసం నియర్ బై అంటే 1 kilometer రేడియస్ లోని బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా మేనేజ్మెంట్ MOU తరఫున జరుగుతాయి. క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ అట్మాస్ఫియర్, క్వాలిటీ హైజీన్ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము MOU చేసుకుంటా ఆ విధంగా హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ విధంగానే కాలేజ్లో కూడా ల్యాబ్స్ కానీ లైబ్రరీస్ కానీ అప్ టు 6 PM మేము రన్ చేస్తాము. అండ్ లైబ్రరీ అయితే అప్ టు 8 PM కూడా రన్ చేస్తామండి నైట్.
సో ఫ్యాకల్టీస్, హెచ్ఓడీస్ అండ్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలకి ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఇవ్వడం కోసము స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా రన్ చేస్తామండి. ఆఫ్టర్ ద కాలేజ్ అవర్స్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే అందులో కూడా వారు అటెండ్ అయ్యి అటెండ్ అయ్యి వారు స్కిల్ ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు ఆఫ్టర్ ద కాలేజ్ అవర్స్. అండ్ ఈ కాలేజ్ అనేది 10 acres ల్యాండ్ లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. అండ్ ఈ కాలేజ్ లో మనం చూసినచో పిల్లలకి ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ అకాడమిక్స్ లో కూడా మేము అలో చేయడం జరుగుతుంది త్రూ బై కండక్టింగ్ ప్రొఫెషనల్ సొసైటీస్ యాక్టివిటీస్. అలాగే స్పోర్ట్స్ అయితే ఎవ్రీ ఇయర్ మేనేజ్మెంట్ తరఫున కూడా కాలేజ్లో స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ జోనల్స్ స్టేట్ వైడ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఎంకరేజింగ్ అవర్ స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ త్రూ జేఎన్టీయూ అండి. జేఎన్టీయూలో కూడా జోనల్స్ కి మా స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారండి. అదే కాకుండా మేనేజ్మెంట్ తరఫున కూడా స్టూడెంట్స్ ని స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేయడం కోసం స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ మెరిట్ బేసిస్ మీద. అలాగే స్టూడెంట్స్ కి ఎవరైతే కన్నా మెరిట్స్ అంటే అకాడమిక్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ స్పోర్ట్స్ లో మంచిగా చూపిస్తే వారికి స్కాలర్షిప్ ఇవ్వడంతో పాటు ఖేలో ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఫండింగ్ ఇస్తుందో దానికి కూడా మేము స్టూడెంట్స్ ఎంకరేజ్ చేసి రిజిస్టర్ అయ్యి అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఖేలో ఇండియా తరఫున కూడా స్టూడెంట్స్ కి స్టైఫండ్ స్కాలర్షిప్ రావడం జరుగుతుందండి. ఇవే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ కోసం పార్ట్ ఆఫ్ ద టైం టేబుల్ వీఆర్ గివింగ్ ఎక్స్క్లూజివ్ 1 hour అండి. అందులో స్టూడెంట్స్ కి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో కల్చరల్ యాక్టివిటీస్ మేము వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్ సెలబ్రేషన్స్ ఏవైతే కనుక విత్ రెస్పెక్ట్ టు అకాడమిక్స్ అండ్ నాన్ అకాడమిక్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయో ఆ విధంగా స్టూడెంట్స్ ని మేము అలో చేస్తామండి. కో కరిక్యులర్ యాక్టివిటీస్ ని మేము మ్యాపింగ్ విత్ ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ అండ్ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కోసము విలేజ్ తో అడాప్ట్ చేసుకున్నామండి. అండర్ ద ఉన్నత భారత్ అభియాన్ సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇచ్చిన ప్రొవిజన్ మేము తూచా తప్పకుండా మేము ఆ ఫెసిలిటీస్ ని మేము యూటిలైజ్ చేసుకుంటూ కొన్ని విలేజెస్ అడాప్ట్ చేసుకొని కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ని మా స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసి సోషల్ ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్స్ లో ఆ ప్రాజెక్ట్స్ మా వాళ్ళ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ని కూడా కంప్లీట్ చేసి ఎగ్జిబిషన్స్ లో పార్టిసిపేట్ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్స్ కి అండ్ ఎవ్రీ ఇయర్ ఎంఎస్ఎంఈ ఏవైతే ఆఫర్ చేస్తుందో ఆ స్కీమ్స్ లో మా స్టూడెంట్ ప్రాజెక్ట్స్ కూడా సబ్మిట్ చేసి ఆ స్కీమ్ లో మా పిల్లలకి ఇప్పటి వరకు 2 ప్రాజెక్ట్స్ అప్ టు 30 lakh rupees ఫండింగ్ కూడా వచ్చిందండి. సార్ ఇప్పుడు స్టూడెంట్స్ విషయానికి వస్తే కనుక వాళ్ళకి కాలేజ్ లో ఉమెన్ ప్రొటెక్షన్ కానివ్వండి, అలాగే ఇక్కడ నో డ్రగ్స్ అనే బోర్డు చూసాము, మనం వింటూ ఉన్నాము. ఇప్పుడు స్కూల్స్ లో కూడా ఈ డ్రగ్స్ చాక్లెట్ రూపంలో రావడం, సో ఇలాంటి వారిని ఎలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? మేము చాలా మంచి క్వశ్చన్ అండి. పిల్లలకి ఫస్ట్ ఇయర్ లోనే నేను చెప్పిన విధంగా ప్రతి 20 మంది స్టూడెంట్స్ కి ఒక మెంటార్ ఉంటారండి. ఆ మెంటార్ బ్రైట్ స్టూడెంట్స్ ని వీక్ స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేస్తారు. ఈ బ్రైట్ స్టూడెంట్స్ లో కూడా కొంతమందికి ఏమైనా కౌన్సిలింగ్ అవసరం అయితే కాలేజ్ లో మేము ఎక్స్క్లూజివ్ గా కౌన్సిలర్ ఎంఎస్సి సైకాలజీ క్వాలిఫికేషన్ తో ఈ కాలేజ్ రిక్రూట్ చేసుకోవడం జరిగింది. వారు ఎవ్రీ డే ఎప్పుడు 24/7 వారు ఫోన్ లో అవైలబుల్, కాలేజ్ లో టైమింగ్స్ లో కాలేజ్ అవైలబుల్ ఉంటారండి. ఎప్పుడైతే స్టూడెంట్ కి కౌన్సిలింగ్ అవసరమో ఇమీడియట్ గా ఆ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ కౌన్సిలర్ మా కాలేజ్ లో ఎక్స్క్లూజివ్ గా డాక్టర్ లక్ష్మీదేవి గారు ఉన్నారు. వారి పర్యవేక్షణలో మెంటార్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ ని ఇమీడియట్ గా సైకాలజీ అవసరమైతే వాళ్ళ కౌన్సిలింగ్ అవసరమైతే సైకాలజిస్ట్ కి మేము ఇవ్వడం జరుగుతుంది. వారు వారి ఫెసిలిటీ ఉన్న ప్లేస్ లో పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. వారికి ఇష్యూ విత్ పేరెంట్స్ ఉన్నా లేకపోతే కొలీగ్స్ తో ఉన్నా ఫ్రెండ్స్ తో ఉన్నా ఫ్యాకల్టీతో ఉన్నా ఎవరితో ఉన్నా కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. వారిని మోటివేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ గా వారిని మేము కంటిన్యూస్ గా మానిటర్ చేస్తామండి. అలాంటి ఇష్యూ ఉన్న పిల్లలకి వీక్ స్టూడెంట్స్ కూడా ఇష్యూస్ ఉన్నా కూడా మానిటర్ చేసి కౌన్సిలింగ్ రెగ్యులర్ బేసిస్ లో ఇవ్వడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా కంటిన్యూస్ గా మేము వారి ఇన్ఫర్మేషన్ ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్రైట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని వీఆర్ ఎంకరేజింగ్ విత్ కెరీర్ అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ అండి, లైక్ MOOC సర్టిఫికేషన్స్ అంటే NPTEL సర్టిఫికేషన్స్ ఆఫర్డ్ బై ఐఐటి మెడ్రాస్. వాటిగా మేము ఎంకరేజ్ చేసి వాటిలో సర్టిఫికేట్ పొందిన పిల్లల్ని బ్రైట్ స్టూడెంట్స్ కి సర్టిఫికేట్ పొందినచో అవి మేము క్రెడిట్ ట్రాన్స్ఫర్ గా అంటే క్రెడిట్స్ ఇచ్చి వాళ్ళ సర్టిఫికేట్ లో అంటే అవార్డ్ అయ్యే సర్టిఫికేట్ లో కూడా పార్ట్ ఆఫ్ 160 క్రెడిట్స్ లో మేము వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్రైట్ స్టూడెంట్స్ కి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్ AWS, ServiceNow, Salesforce అండ్ ఆల్సో సిస్కో సర్టిఫికేషన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా EC కౌన్సిల్ సర్టిఫికేషన్స్. సో ఇవన్నీ కూడా బ్రైట్ స్టూడెంట్స్ కి మేము ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. వీక్ స్టూడెంట్స్ కి రెగ్యులర్ గా మానిటర్ చేసి
కౌన్సిలింగ్ చేసి వారికి వీక్ గా ఉంటే సబ్జెక్ట్స్ నాలెడ్జ్ లో రెమిడియల్ క్లాసెస్, ట్యూటోరియల్ క్లాస్ కండక్ట్ చేసి వారి అకాడమిక్స్ ని ఇంప్రూవ్ చేసే విధంగా మేము కౌన్సిలింగ్ కూడా జరుగుతుందండి. సార్ ఇప్పుడున్న రోజుల్లో బయట మార్కెట్ ఎక్కువ ఏ కోర్స్ డిమాండ్ చేస్తుంది? అండ్ ఇంకోటి ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంతమంది అయితే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్స్ లో సెలెక్ట్ అవ్వరు, కొంతమంది మేబీ సెలెక్ట్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ వారు ఏ స్టెప్ తీసుకుంటారు? ముందు నేను చెప్పిన విధంగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కి వారు ఇమ్మీడియట్ గా జాబ్ రాకున్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా ఇంప్రూవ్ అయిందో ద సేమ్ వే ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా హైదరాబాద్ ఈస్ ద డెస్టినేషన్ ఫర్ సెమీ కండక్టర్ డివైజెస్. అందుకని ఆ ప్రోగ్రామ్స్, ఆ కో డిపార్ట్మెంట్స్ లో కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా ఇంజనీరింగ్ సెమీ కండక్టర్స్ లో జాబ్ కావాలంటే VLSI డిజైన్ సర్టిఫికేషన్ పొందాలి. దానికోసం కావాలంటే వాళ్ళు ఎంటెక్ లో VLSI చేసుకోవచ్చు, లేదా కెరీర్ అడ్వాన్స్మెంట్ సర్టిఫికేషన్ VLSI డిజైన్ లో చేసుకోవచ్చు అండి. అలాగే వాళ్ళు ఎక్స్క్లూజివ్ కోర్ జాబ్స్ కావాలంటే మన క్యాంపస్ తరఫున కూడా మనం జాబ్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ మనకు కూడా చాలా MOUs ఉన్నాయి ఇండస్ట్రీస్ తో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ CSE అలైడ్ బ్రాంచెస్ అయితే నేను ఇందాక చెప్పిన విధంగా ఏ కంపెనీస్ అయితే మనకు లైన్ అప్ అయ్యారు వాటికి ఏ విధంగా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము కోడ్ కాంపిటేటివ్ మోడ్ లో, వారందరూ కూడా ఏ విధంగా జాబ్స్ తెచ్చుకోగలుగుతారో TCS కానీ, వర్చుసా కానీ, వసెంజర్, వాటికి కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్స్ ఇస్తున్నామండి. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ రాకుంటే వారు ఇమీడియట్ గా కూడా నేను ఇచ్చే సలహా హైయర్ స్టడీస్ కి ఇమీడియట్ గా గేట్ ఎగ్జామ్ కి రిజిస్టర్ అయ్యి గేట్ కంప్లీట్ చేసుకొని మంచి స్కోర్ తో మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ లో PG MTech కోర్స్ తీసుకోవచ్చండి. లేకుంటే JNTU తరఫున కూడా PG సెట్ కౌన్సిలింగ్ జరుగుతుందండి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో నైపుణ్యం సాధించే ర్యాంక్ తెచ్చుకుంటే మన కాలేజ్ లో కూడా MTech ADS ఫర్ CSLD బ్రాంచెస్ కి, అదే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి అయితే EPS ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ కోర్స్ మేము ప్రోగ్రామ్ రన్ చేస్తున్నామండి. అందుకు మినిమం క్వాలిఫికేషన్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇస్ PG సెట్ అండి. అందుకు కాలేజ్ కోడ్ వచ్చి స్పెక్ SPEC 1 అంటే న్యూమరిక్ నెంబర్ 1. అదే MSET కోడ్ అయితే EPSET EAP సెట్ అంటే ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్. దిస్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ కోర్సెస్ కి. దాని కోడ్ వచ్చేసి SPEC స్పెక్ అండి. అండ్ ఈసెట్ సెకండ్ ఇయర్ లో ఎవరైనా స్టూడెంట్ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే వారు డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి మినిమం ఎలిజిబిలిటీ. వారికి ఈసెట్ కౌన్సిలింగ్ ఉంటుందండి. ఈసెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ర్యాంక్ పొందినచో వారు సెకండ్ ఇయర్ లో డిప్లొమా క్వాలిఫికేషన్ మినిమం క్వాలిఫికేషన్ ఉంటే వారు ఈసెట్ ద్వారా కాలేజ్ లో అడ్మిషన్ పొందగలుగుతారు. సెకండ్ ఇయర్ లో డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుందండి. అండ్ అదే MBA లో వాళ్ళకి ఎగ్జామ్ లో త్రూ కావాలంటే ఐసెట్ ర్యాంక్ ఉండాలండి. త్రూ దాట్ కౌన్సిలింగ్ ఐసెట్ కౌన్సిలింగ్ త్రూ మా కాలేజ్ లో మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ MBA లో వాళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు. దాని కోడ్ SPEC స్పెక్ అండి. ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ మీద ఎలా ఉంటుంది సార్? మీరు ఇంట్లో ఉంటారు, ప్రైవేట్ రంగంలో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తారు, దాంట్లో మీరేనా? మంచి క్వశ్చన్ అండి. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఎవ్రీ 3 years కి ఒక ఫీజు రెగ్యులేషన్ కమిటీని ఇనిషియేట్ చేశారండి. అక్కడ ప్రతి కాలేజ్ ఇన్కమ్, రెవెన్యూ, ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వారు ఫీజు డిసైడ్ చేస్తారండి. అలా 3 years బ్యాక్ మాకు 96,000 రూపీస్ ని ఫీజుని ఇచ్చారండి. ఈ ఇయర్ ఇంకా ఫీజు డిసైడ్ చేయలేదు, అంటే పాత ఫీజు ప్రజెంట్ అప్లికబుల్ అన్నట్లు. ఏది గవర్నమెంట్ డిసైడ్ చేస్తే ఆ ఫీజే అప్లికబుల్ అండి. త్రూ కౌన్సిలింగ్ జాయిన్ అయ్యే పిల్లలకైనా అండ్ స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ ఫీజుకైనా వారు 10,000 లోపల ర్యాంక్ స్టూడెంట్స్ ఉంటే ఎక్సెప్ట్ త్రూ కౌన్సిలింగ్ లో సీట్ వస్తే 30% గవర్నమెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తుందండి. అదే మోర్ దాన్ 10,000 ర్యాంక్ స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకుంటే వారికి పార్ట్ పేమెంట్ అంటే పార్షియల్ పేమెంట్ రీఎంబర్స్మెంట్ ఉంటుందండి. రిమైనింగ్ ఫీ స్ట్రక్చర్ అనేది పేరెంట్ ఇచ్చుకోవాలండి, పే చేయాలి. బస్ ఫెసిలిటీ వారు తీసుకోవాలంటే బస్ ఫెసిలిటీకి సపరేట్ ఫీ స్ట్రక్చర్ ఉంటుందండి. అది పేరెంట్ బేస్డ్ ఆన్ ద రూట్, బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ ఆ ఫీజు ఉంటుందండి. ఇవి కాకుండా ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ కి 2 semesters లో 2 time ఏవైతే గవర్నమెంట్ డిసైడ్ చేసిన విధంగానే ఫీ స్ట్రక్చర్ ఉంటుందండి ఎగ్జామినేషన్ ఫీజు. సార్ ఇప్పుడు స్టూడెంట్స్ స్కాలర్షిప్ మీద చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి గవర్నమెంట్ నుంచి కాలేజెస్ కి సహకారం ఎలా అందుతుంది? టైంకి వాళ్ళకి వస్తుందా? ఇక్కడ వాళ్ళు ఏదైతే ట్యూషన్ ఫీజు కట్టాలో గవర్నమెంట్ నుంచి మీకు టైంకి అందుతుందా? అలాగే స్టూడెంట్స్ కూడా మంచి క్వశ్చన్ అడిగారండి. స్కాలర్షిప్ అనేది ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ద గవర్నమెంట్
బడ్జెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ వాళ్ళు బడ్జెట్ ఎంత రిలీజ్ చేస్తారో ఆ తగు విధంగానే వాళ్ళు ఆ అమౌంట్ని ఆ మొత్తాన్ని ఆ కాలేజ్కి చెల్లించడం జరుగుతుంది. అది కొన్నిసార్లు డిలే కావచ్చు, కొన్నిసార్లు ఆన్ టైం రావచ్చు అండి. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద గవర్నమెంట్ పాలసీ అండి. సో గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ జరుగుతుంది. వారు చెల్లించిన స్టూడెంట్ చెల్లిస్తారండి. అదే స్టూడెంట్ ఎలిజిబిలిటీ ఉంటే స్కాలర్షిప్ కి గవర్నమెంట్ చెల్లిస్తుంది. వారు ఎంత చెల్లిస్తారో అంతవరకు చెల్లించిన తర్వాత రిమైనింగ్ ఫీ స్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ 1 lakh అనేది డిసైడ్ చేసిన ఫీ స్ట్రక్చర్ అండ్ స్టూడెంట్ కి 10,000 అబౌవ్ ర్యాంక్ ఉంది, 40,000 మాత్రమే గవర్నమెంట్ చెల్లించింది. రిమైనింగ్ ఫీ స్ట్రక్చర్ అనేది స్టూడెంటే పే చేసుకోవాలి. బికాస్ ఆఫ్ మెరిట్ ఓరియంటెడ్ గవర్నమెంట్ అనేది ఎంకరేజ్ చేస్తుందండి స్టూడెంట్స్ కి ఫీజు రీయింబర్స్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్కాలర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సార్ మీ కాలేజ్ లో మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్? ఈ కాలేజ్ లో మనకి యూజీ ప్రోగ్రామ్ అంటే బీటెక్ ప్రోగ్రామ్స్ తీసుకుంటే మనకి టోటల్ గా 7 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 7 బ్రాంచెస్ ఉన్నాయండి. సో డిపార్ట్మెంట్స్ అంటే సిఎస్సి డిపార్ట్మెంట్, సిఎస్సి ఏఎంఎల్ డిపార్ట్మెంట్, సిఎస్సి డేటా సైన్స్ డిపార్ట్మెంట్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్, బీటెక్ ఇన్ ఈసీ డిపార్ట్మెంట్ అండ్ ట్రిపుల్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో సివిల్ డిపార్ట్మెంట్. బీటెక్ సిఎస్సి తీసుకుంటే మనకు బీటెక్ ఎక్స్క్లూజివ్ బీటెక్ ఈ సిఎస్సి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం విత్ 420 ఇంటేక్ అండి. అందులో 70% త్రూ వెబ్సైట్ కౌన్సిలింగ్ స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకుంటారు, 30% మేనేజ్మెంట్ కోటాలో తీసుకుంటారు. అంటే దట్ ఈస్ ఆల్సో త్రూ మెరిట్ బేసిస్ మీదనే మేము స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇస్తాము. అండ్ బీటెక్ సిఎస్సి ఏఎంఎల్ డిపార్ట్మెంట్ కి చూసుకుంటే వెబ్సైట్ కౌన్సిల్ దాని కోడ్ సిఎస్ఎం అండి. 360 ఇంటేక్ ఉంటుంది, 6 సెక్షన్స్ రన్ చేస్తామండి విత్ ఈచ్ 60 ఈక్వల్ ఇంటేక్ తో. అండ్ ఇందులో కూడా 70% 30% రేషియో అడ్మిషన్స్ ఉంటాయి. అండ్ బీటెక్ ఏఎంఎల్ తర్వాత బీటెక్ సైబర్ సెక్యూరిటీ ఉందండి, అందులో 60 ఇంటేక్ ఉంది. బీటెక్ డేటా సైన్స్ విత్ 60 ఇంటేక్ ఉంది. అండ్ బీటెక్ ఈసీ విత్ 120 ఇంటేక్, బీటెక్ ట్రిపుల్ విత్ 30 ఇంటేక్, బీటెక్ సివిల్ విత్ 30 ఇంటేక్. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రిపుల్ లో మనకి పీజీ ప్రోగ్రామ్ కూడా రన్ చేస్తున్నాం, ఈపీఎస్ అని, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ అని విత్ 6 ఇంటేక్ తో. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏఐడిఎస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ లో ఎంటెక్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం విత్ 12 ఇంటేక్ తో ఎంటెక్ ఏడిఎస్ అని. అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో ఎంబీఏ విత్ 60 ఇంటేక్ తో రన్ చేస్తున్నాం. సో ఫైనల్ గా బీటెక్ చేయాలనుకున్న స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తారు సార్? ఒకవేళ వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ దొరకట్లేవు అని అనుకుంటున్నారేమో, వారికి మీరు ఏం చెప్తారు? లేదండి, స్టూడెంట్ పొటెన్షియల్ గా ఉండి మంచి కాంపిటేటివ్ మోడ్ లో కోడింగ్ స్కిల్స్ ఉంటే ప్రతి ఒక్కరికి యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఇన్ ఇండస్ట్రీ. ఆల్వేస్ జాబ్ సీకర్ గా కాకుండా జాబ్ ప్రొవైడర్ గా ఉండాలి అని కోరుకుంటే దిస్ ఇస్ ద కాలేజ్ ఈస్ ద రైట్ ప్లేస్ టు పర్స్యూ ద ఇంజనీరింగ్ అలాంగ్ విత్ వన్ స్టార్ట్అప్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే వాళ్ళకి కోడింగ్ స్కిల్స్ బాగున్నా, సోషల్ మీడియాలో అవేర్నెస్ ఉన్నా, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో నైపుణ్యత ఉన్నా, వెబ్ టెక్నాలజీస్ మీద నైపుణ్యత ఉన్నా, ఏఐఎంఎల్ లో నైపుణ్యత ఉన్నా, వాళ్ళు ఓన్ స్టార్ట్అప్ ని స్టార్ట్ చేసుకొని తగు విధంగా వాళ్ళు ఎంప్లాయర్ ప్రొవైడర్ గా ఉంటారు. కానీ ఎంప్లాయీ జాబ్ సీకర్ గా ఉండాల్సిన అవసరం లేదండి. ఒకవేళ జాబ్ సీకర్ గా హై ప్యాకేజెస్ తో కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళ కోడింగ్ స్కిల్స్ ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి తగు విధంగా ఇక్కడ ట్రైనర్స్ ఉన్నారండి. వాళ్ళు రెగ్యులర్ ఫ్యాకల్టీ కాదు, ఇండస్ట్రియల్ ట్రైనర్స్ అండి. వారు ఈ కాలేజ్ లో మీరు కాంటాక్ట్ వెబ్సైట్ లో వాళ్ళ ప్రొఫైల్ చూసుకోవచ్చు. మోర్ దాన్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మేము ఇండస్ట్రియల్ ట్రైనర్స్ ని ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ గా తీసుకున్నాము. ఫస్ట్ ఇయర్ నుంచే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి తగు విధంగా ట్రైనింగ్ ఇస్తామండి. ఒకవేళ రానిచ్చు వాళ్ళు హైయర్ స్టడీస్ కి వెళ్ళాలనుకుంటే, ఫ్యూచర్ లో మంచి రీసెర్చ్ నాలెడ్జ్ పెంచుకొని టీచింగ్ ప్రొఫెషన్ ని ఎంచుకోవాలనుకుంటే కూడా నౌవేడేస్ దేర్ ఆర్ యాంపుల్ ఆపర్చునిటీస్ ఇన్ టీచింగ్ ఫీల్డ్. బికాస్ హైదరాబాద్ లో ఎన్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్, స్టేట్, డీమ్డ్ యూనివర్సిటీస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. ఈవెన్ ఫ్యూచర్ లో more autonomous institutes are becoming like deemed universities. Ample of opportunities we have in teaching field. Competent comparing with the software industry, teaching profession లో కూడా మంచి salary packages ఉన్నాయండి. స్టార్టింగ్ 5 lakhs నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో చూసుకుంటే మనకు డెవలపర్ జాబ్స్ స్టార్ట్ అయ్యి 3.6 lakhs ప్యాకేజ్. మాక్సిమం కంపెనీస్ లైక్ Capgemini, like Virtusa, like Accenture, starting salaries may start with 4 and above. TCS, LPT through service jobs starting with 3.6 package and 3.6 lakh package per year. So comparing with the teaching field చూసుకుంటే ఈవెన్ ఆ సాలరీస్ చాలా తక్కువ అండి. ఇక్కడ 5 lakhs తో స్టార్ట్ అయితే మినిమం, ఎందుకంటే ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ ఎంటెక్ అండి. సో హైయర్ స్టడీస్ చేసుకోండి ఎంటెక్.
అది కూడా ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళు బీటెక్ చేస్తే ఆ డిపార్ట్మెంట్లోనే పీజీ ఎంటెక్ చేసుకుంటే చాలా మంచి యాంపల్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి, ఇండస్ట్రీలో కానీ అకాడమిక్స్లో కాలేజెస్లో కానీ. సో ఇది ఒక ఆపర్చునిటీ అండి. ఇది లేనప్పుడు థర్డ్ ఆపర్చునిటీ వి హ్యావ్ స్టార్ట్అప్స్ అండి. సార్ అలాగే కాలేజ్కి వచ్చినటువంటి అవార్డ్స్ ఏంటి సార్? కాలేజ్ యొక్క రేటింగ్ ఎంత? సో గవర్నమెంట్ చూసుకుంటే అండి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో ఇన్నోవేషన్ కేటగిరీలో మాకు 151 to 300 ర్యాంక్ బ్యాండ్ లో ఆల్ ఇండియా ర్యాంకింగ్ ఉందండి. అలాగే కెరీర్ 360లో మాకు AAA+ గ్రేడింగ్ ఉందండి. అండ్ ఆల్సో టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో వేర్ పార్ట్స్ అవుట్లుక్ వీటిలో కూడా మాకు తెలంగాణలో టాప్ 10 కాలేజెస్ లిస్ట్ అయ్యామండి. సార్ ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకునే వాళ్ళు, అంటే అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ కి మీరు ఎలా గైడెన్స్? సో హైయర్ స్టడీస్ అనేది ఫస్ట్ ఇయర్ లోనే మేము యాజ్ ఐ టోల్డ్ యూ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లోనే వాళ్ళకి కెరీర్ పాత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ విధంగా తగు విధంగా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. కెరీర్ అడ్వాన్స్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యాజ్ ఐ టోల్డ్ యూ మాకు ఎక్స్క్లూజివ్ ట్రైనర్స్ ఉన్నారు, అందుకు ట్రైనింగ్ ఇస్తామండి. సో దట్ వాళ్ళు థర్డ్ ఇయర్కి వస్తూనే ఐఎల్స్ కానీ గేట్ కానీ జిఆర్ఈ టోఫిల్ కానీ లేదా ఏదైనా కంట్రీకి వెళ్ళాలనుకుంటే తగు విధంగా అక్కడ ఉన్న యూనివర్సిటీస్ ఏంటి, ఆ యూనివర్సిటీస్ అని క్యూఎస్ ర్యాంకింగ్స్ అంటే వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్ ఉంటాయండి. మన ఇండియాలో ఎలా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుందో అలాగే క్యూఎస్ ర్యాంకింగ్స్ వరల్డ్ ర్యాంకింగ్స్ ఉంటాయి. అందులో టాప్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ యూనివర్సిటీస్ లో వీళ్ళు హైయర్ స్టడీస్ కి వెళ్ళటం వల్ల ఫ్యూచర్ లో వాళ్ళ డిగ్రీ అనేది వ్యాలిడ్ అయి ఉంటుందండి. మన ఇండియాలో ఎలా ఎన్బి అక్రిడేషన్ ఉంటుందో అబ్రాడ్ లో కూడా అబెట్ ఏబిఈడి అక్రిడేషన్ ఉంటుందండి. ఆ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీస్ లోనే వారు పీజీ కోర్సెస్ అంటే ఎంఎస్ డిగ్రీస్ పొందినచో ఆ డిగ్రీస్ కూడా ఈక్వలెంట్ లైక్ అవర్ ఇండియన్ ఎంటెక్ డిగ్రీస్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. వాటికి కూడా ఈక్వలెంట్ సర్టిఫికేషన్ పొందినచో ఇండియాలో కూడా వాళ్ళ అబ్రాడ్ లో పీజీ కోర్స్ చేసినా ఇక్కడ కూడా వాళ్ళ కెరీర్ కి అడ్వాన్స్మెంట్ గా కన్సిడర్ చేసి ఈక్వలెంట్ డిగ్రీగా కన్సిడర్ చేసి టీచింగ్ లో కానీ ఇండస్ట్రీలో కానీ వారి పీజీ కోర్సెస్ లైక్ ఎంఎస్ డిగ్రీస్ కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ పొందగలుగుతారండి. సార్ అలాగే ఇప్పుడు ఎవరైతే కాలేజ్కి వస్తున్నారో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జాయిన్ అవ్వడానికి పేరెంట్స్ ని ఎలా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉంది? అండ్ జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఫీజు విషయంలో కానివ్వండి, ఎగ్జామ్స్ విషయంలో కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ అంటే కొన్ని కాలేజెస్ ఏంటంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఇలాంటి మనం వింటూ ఉన్నాము. మరి ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ నేను చెప్పిన విధంగా ఏంటంటే ఈ మేనేజ్మెంట్ కంప్లీట్లీ అకాడమిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల వారందరూ కూడా కాలేజ్ సెక్రటరీ కరెస్పాండెంట్ ఫుల్ టైం కాలేజ్లో ఉంటారండి. వారు కాలేజీలో అకాడమిక్స్ అన్ని అడ్మినిస్ట్రేషన్ ని వారు లుక్ చేస్తారు. వారు కాంటాక్ట్ లో ఉంటారు పేరెంట్స్ కి, వారికి కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్పుట్స్ అన్ని వాళ్ళు ఇస్తారు. అలాగే అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సరోజారెడ్డి గారు వారు ఈ కాలేజ్ లో స్టూడెంట్స్ కి ఫ్యాకల్టీకి ఇప్పుడు అవైలబుల్ లో ఉంటారు విత్ రెస్పెక్ట్ టు అకాడమిక్స్. అలాగే అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా వారికి పిల్లలకి కానీ ఫ్యాకల్టీకి కానీ రిక్వైర్మెంట్ ఉండొచ్చో కాలేజ్ ట్రెజరర్ ఆల్వేస్ అవైలబుల్ ఇన్ ద కాలేజ్ అండ్ దే విల్ లుక్ ఆఫ్టర్ థింగ్స్. అలాగే కాలేజ్లో అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చెప్పాము అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిన్సిపల్ గా నేను డాక్టర్ నాగచంద్ర షేడి కాలేజ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే మార్నింగ్ 9 o'clock కాలేజ్ స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ 3:40 క్లోజ్ అయినా కూడా మేము 6 PM వరకు కాలేజ్లో టైం స్పెండ్ చేస్తాం. కొన్నిసార్లు బియాండ్ ద టైమింగ్స్ కాలేజ్లో ఉండి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కాలేజ్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పిఆర్ఓ రవి సుధాకర్ గారు కాలేజ్లో అవైలబుల్ ఉంటారండి. సో మార్నింగ్ టు ఈవినింగ్ కాలేజ్ అవర్స్ లో అండ్ ఓవర్ ద ఫోన్ ఆల్సో ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. వారి కాంటాక్ట్ నెంబర్స్ కాలేజ్ వెబ్సైట్ లో ఉంటాయండి. అందులో చూసుకొని మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా కూడా పిఆర్ఓ గారిని కూడా మీరు అడగవచ్చు. అలాగే సెక్రటరీ కరెస్పాండెంట్ శ్రీ టీవీ రెడ్డి గారిని మీరు ఏమైనా అడ్మిషన్స్ కోసం డౌట్స్ ఉన్నా క్లారిటీ కావాలన్నా ఈవెన్ హాస్టల్ గురించి ఫెసిలిటీస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలన్నా పిఆర్ఓ గారిని మీరు సంప్రదించవచ్చు. వారి కాంటాక్ట్ నెంబర్స్ వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మనం ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ తో ఉన్నాము, తనతో మాట్లాడి తెలుసుకుందాం కాలేజ్ గురించి. హాయ్ అండి. హాయ్, వాట్స్ యువర్ నేమ్? స్వాగత్ రెడ్డి. స్వాగత్ రెడ్డి, మీ కాలేజ్ క్యాంపస్ ఎలా ఉంది? ఫైనల్ ఇయర్ కి వచ్చారు, మొత్తానికి ఎలా అనిపించింది కాలేజ్? ఫస్ట్ లో స్ట్రగుల్స్ ఉన్నాయి, దాని తర్వాత ఇట్స్ ఓకే. వీ గాట్ అడ్జస్ట్ టు ద ఎన్వైరన్మెంట్ అండ్ ద టీచర్స్ ఫ్యాకల్టీస్ ఆర్ వెరీ గుడ్ అండ్ నౌ వీఆర్ అండర్గోయింగ్ ద ట్రైనింగ్ ఫర్ ద ప్లేస్మెంట్ జాబ్స్.
ఓకే, ఇప్పుడు మీకు గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది కదా, సో ఏమైనా ఎలా ఉంది ఈ గ్రూప్ డిస్కషన్ ట్రైనింగ్ అనేది? బిఫోర్ మీకు ట్రైనింగ్ ఇచ్చే ఉంటారు కదా, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని. సో ఇప్పుడు మీరు ఎలా ట్రైన్ అయి ఉన్నారు? So we are able to compete with each others and in a particular when compared to the college level, and we are still going on. We require more practice and even more efficiency for going with the other colleges, and when it's come to the open interviews, then we are slightly lacking in my view for the group discussion part. సో మీకు ఈ 4 years లో ఏమేం ట్రైనింగ్స్ ఇచ్చారు ఇందులో? So we are gone through coding things, and now we are going for aptitude and the English trainings, and we have gone through the DSA parts, and we are gone through various project expos and how they are going to explain, and almost everything we covered. అండ్ ట్రైనింగ్స్ తో పాటుగా మీకు అదర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఉంటాయని విన్నాము. మీకు ఏ యాక్టివిటీస్ లో మీరు పార్టిసిపేట్ చేశారు? ఎక్కువగా దేనిపైన మీకు ఇంట్రెస్ట్? So other than training and the studies part, we also have some clubs related to sports club, and there is also management for student council club, and we have the literacy club which is starting nowadays, and we have special coding clubs which are going to conduct the hackathons and manage the whole coding part of the training part of this year. వాట్ ఈస్ ద ఎయిమ్? ఇంజనీరింగ్ చేయాలని ఎందుకు అనుకున్నారు? అండ్ ఈ కాలేజ్ ని చూస్ చేసుకోవాలని ఏమైనా అనుకున్నారా, లేదంటే Nothing like that. I got it through the MSET, so I switched my this thing. ఆల్ ద బెస్ట్. చూసారు కదండి, అద్భుతమైన విద్య, ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ 4 years తర్వాత ప్లేస్మెంట్స్ తో మంచిగా బయటకు వెళ్తున్నారు. సో ఇంజనీరింగ్ కెరియర్ ఆప్షన్ గా పెట్టుకునే స్టూడెంట్స్ కి సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మరో క్యాంపస్ వైబ్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ LG Pro.